ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను పేరెంట్స్ నుంచి వింటున్నదే, సార్ మా పిల్లలు సరిగ్గా చదవటం లేదు. బుక్ తీశారంటే కనీసం గంట సేపు కూడా కూర్చోరు. బుక్ తీసిన వెంటనే డిస్ట్రాక్ట్ అవుతున్నారు. సో పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్టూడెంట్స్ కేర్లెస్గా కానీ లేజీగా కానీ ఉండరు. ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ ప్రతి స్టూడెంట్ ఒకేలా నేర్చుకోరు. ప్రతి స్టూడెంట్కి వాళ్ళకు బ్రెయిన్కి సూట్ అయ్యే విధంగా ఒక సెపరేట్ లెర్నింగ్ స్టైల్ ఉంటుంది. దాన్నే వార్క్ లెర్నింగ్ స్టైల్ అంటారు. విజువల్ లెర్నింగ్, ఆడిటరీ లెర్నింగ్, రీడ్ రైట్ లెర్నింగ్ అండ్ కైనెస్థెటిక్ లెర్నింగ్. ఈ నాలుగిటి గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. కొంతమంది స్టూడెంట్స్ పిక్చర్స్, చార్ట్స్, డయాగ్రామ్స్ ఇలాంటివి చూసి కాన్సెప్ట్ చాలా ఈజీగా నేర్చుకుంటారు. అంతేకాకుండా క్లాస్ రూమ్లో టీచర్స్ వేసే డయాగ్రామ్స్ డిఫరెంట్ కలర్స్తో హైలైట్ చేయడం ఇలాంటివి చూసి చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. వీళ్ళని విజువల్ లెర్నర్స్ అంటారు. ఇలాంటి వాళ్ళని బుక్ తీసుకుని ఒక దగ్గర కూర్చుని గంటలు చదవమంటే వాళ్ళకి ఇంట్రెస్టే రాదు అసలు. కొంతమంది స్టూడెంట్స్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా క్లాసులో టీచర్స్ బోర్డు మీద రాసిన దానికంటే వాళ్ళు చెప్పింది విని డౌట్స్ డిస్కస్ చేసి విని నేర్చుకుంటారు. వీళ్ళని ఆడిటరీ లెర్నర్స్ అంటారు. వీళ్ళని గనక కూర్చోబెట్టి పేజీలు చదవమంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చదవలేరు. అంతేకాకుండా వీళ్ళు డిమోటివేట్ కూడా అవుతారు. కొంతమంది స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్స్, నోట్స్, రిటన్ ఇన్స్ట్రక్షన్స్ని బాగా ప్రిఫర్ చేస్తారు. చదివింది రాయడం ద్వారా వీళ్ళు తొందరగా గుర్తుపెట్టుకోగలుగుతారు. అంతేకాకుండా లిస్ట్స్, సమరీస్ తయారు చేయడం వలన వీళ్ళు కాన్సెప్ట్ని ఎక్కువ గుర్తుపెట్టుకోగలుగుతారు. వీళ్ళని రీడ్ రైట్ లెర్నర్స్ అంటారు. ఇంకొంతమంది ల్యాబ్స్, ప్రాక్టికల్స్, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కాన్సెప్ట్ని చాలా ఇంట్రెస్టింగ్గాను చాలా బాగా అర్థం చేసుకుంటారు. వీళ్ళకి ప్రాక్టీసింగ్, ట్రయింగ్, టచింగ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. వీళ్ళని కైనెస్థెటిక్ లెర్నర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకోండి, టీవీలో చూస్తే వస్తుందా, కార్ డ్రైవింగ్ ప్రాక్టికల్గా చేస్తే వస్తుందా? సో ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి టెక్స్ట్ బుక్ ఇచ్చి చదవమంటే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోలేరు. సో పేరెంట్స్, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏ ఒక్క లెర్నింగ్ స్టైల్ కూడా మంచిది చెడ్డది అని ఉండదు. కాకపోతే మీ పిల్లలకి ఎలాంటి లెర్నింగ్ స్టైల్ సూట్ అవుతుందో మీరు తెలుసుకోవడం చాలా అవసరం. దాని వలన వాళ్ళకి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. సో పేరెంట్స్, గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల లెర్నింగ్ స్టైల్ తెలుసుకోవడం అనేది ఒక లగ్జరీ కాదు, అది ఒక నీడ్. Hope this video helps. Do follow Career Minds and Paths for more videos like this. And this is VV signing off. Thank you so much.